గైస్ ఇప్పుడు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనే చెప్పాలి. అండ్ ఒక స్టూడెంట్ నాకు ఈ మెసేజ్ పాస్ చేశాడు సో మన టీం ద్వారా. అండ్ ఇది ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ వీడియో అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక స్టూడెంట్ వచ్చేసి ఫ్రెండ్ అంటే చాలామంది నాకు ఫ్రెండ్ చెప్పాడని ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం, ఫ్రెండ్ చెప్పాడని బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళడం, ఫ్రెండ్ చెప్పాడని ఇంకోటి చేసాం. వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనువిప్పు లాంటి మెసేజ్ అని చెప్పాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డోంట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్. అసలు సక్సెస్కి షార్ట్ కట్స్ అనేవి ఉండవు. అరే ఇది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మొత్తం ఇన్సిడెంట్లో కూడా హోల్ అండ్ సోలో మోసం చేసిన ఫ్రెండే. ఓకే, ఇక్కడ ఆ స్టూడెంట్ పేరు అనేది అనవసరం, కానీ తెలంగాణ గద్వాల నుంచి ఈ స్టూడెంట్ గురించి అయితే అప్డేట్ చేశారు. అండ్ దీని తర్వాత వచ్చేసి అమౌంట్ రిటర్న్ అడిగారు. ఫస్ట్ అయితే 1.8K దాకా పే చేశారంట. అయిపోయిన తర్వాత శాలరీ వేయకుండా తర్వాత వచ్చేసి ఇంకా వేరేవి కూడా చేస్తూ ఈ కంపెనీలో చూపిస్తా, అది అయిపోయిందా ఇంకో కంపెనీలో చూపిస్తా, అది అయిపోయిందా ఇంకో కంపెనీలో చూపిస్తా. కంపెనీ పేరు కూడా చెప్తా ఉన్నాను. కంపెనీ నేమ్ వచ్చేసి నియోజన్లో బ్యాక్ డోర్ జాబ్ ఇప్పిస్తా. కంపెనీ మేబీ జెన్యూన్ అయి ఉండొచ్చు, కానీ ఆ కంపెనీలో ఈ ప్రాసెస్లో వెళ్ళిన ఈ పర్సన్కి అన్యాయమే జరిగింది. ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానండి, ఇదంతా హోల్ స్టోరీలో ఇతన్ని నేను జాయిన్ అయ్యానురా, ఇతని రెఫరల్ అమౌంట్ కోసం ఫ్రెండ్ నాకు జాబ్ వచ్చింది మామ, నువ్వు కూడా జాయిన్ అయిపో, ఇబ్బంది ఏం లేదు, సాలరీ టైం టు టైం పడుతుంది, నువ్వు జాయిన్ అయిపో, డబ్బులు కట్టేసాని. ఇతనికి ఎంతో కొంత రిటర్న్ రావడం కోసం ఇంకొక స్టూడెంట్ ఏం చేశాడు తెలుసా, ముగ్గురు చేత డబ్బులు కట్టించాడు. డబ్బులు వీడికి వచ్చేసినాయి. ఇతని డబ్బుల కోసం ఇంకో ముగ్గురితో డబ్బులు కట్టించి ఇతను బయటకు వచ్చేసాడు. ఇలా ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్. అండ్ అందరూ ఫ్రెండ్స్ ఇలా ఉంటారని నేను చెప్పను, ఎందుకంటే నాకు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు సపోర్ట్ ఎథికల్గా మోరల్గా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ దాకా ఉన్నా. ఫినాన్షియల్గా కూడా కొంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు ఉన్నారు. వన్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు, బెస్ట్ ఫ్రెండ్. హీస్ ఇన్ యూఎస్ఏ రైట్ నౌ. అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయాడు. ఇక్కడ జాబ్ చేస్తుంటే తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకుని వెళ్ళి సెటిల్ అయిపోయాడు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. అయితే ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు. అన్న నా ఫ్రెండ్ చెప్పాడు, అన్న నా రిలేటివ్ చెప్పాడు, అన్న అక్కడ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని జాయిన్ అయితే ఇలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ షార్ట్ కట్స్ విషయంలో, ఈ బ్యాక్ డోర్ విషయంలో ఫ్రెండ్స్ నమ్మి మోసపోవద్దు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే జనరల్గా ఏంటి అంటే మనం ఫ్రెండ్ కదా, వాడు జాయిన్ అయ్యాడు కదా, వాడి జాబ్ వచ్చింది కనుక తెలియకుండానే మనలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే ఎట్లయినా డబ్బులు తీసుకొచ్చి నా లైఫ్ కూడా సెటిల్ అయిపోతుంది కదా. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనల్ని ఫ్రేమ్ చేసి మనల్ని ఇరికించి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది మీరు తెలుసుకోవాలి. అండ్ బ్యాక్ డోర్లో ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకన్నీ బయటకు వస్తే నాకు అర్థం కావట్లేదు. చాలా కంపెనీస్ ఇంకా మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ ఎగ్గో కంపెనీ, టైసన్ కంపెనీ అనే కంపెనీ గురించి కూడా, టైసన్ కంపెనీ పేరు మార్చాను, ఆ పేరు అనేది వేరే అక్షరాలు ఉంటాయి, మీరు తెలుసుకోండి. ఆ టైసన్ కంపెనీ అనే ఒక కంపెనీలో కూడా ఇట్లానే ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి నాకు అప్డేట్ వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ఎంటైర్ స్టోరీ ఎలా ఉంటుందంటే షార్ట్ కట్స్ వెతికే వాళ్ళందరూ ఇక్కడ బలవుతున్నారు. సో మీరు అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకే, ఆలోచించండి. ఎంత అవేర్నెస్ తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, అంత అవేర్నెస్ తో మీరు జాగ్రత్త పడండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.